గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం మే మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశం పైన వివరణ ఇస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. కుటుంబ పరంగా కనుక ముందుగా చూసుకున్నట్లయితే శని గోచారం అనేది ఎప్పట్లాగానే కుంభరాశిలోనే జరుగుతుంది. శని భగవానుడు కుంభరాశిలోనే ఉన్నాడు కాబట్టి మీలో ధైర్యం, ఉత్సాహం అనేవి పెరుగుతాయండి. శని భగవానుడితో పాటుగా మే 1వ తారీఖున బృహస్పతి అనగా గురువు మేషరాశి నుండి వృషభ రాశిలోకి వచ్చాడు. కాబట్టి శనితో పాటు బృహస్పతి కూడా మీకు అనుకూలిస్తున్నాడండి. కాబట్టి కన్యా రాశి వారికి సమస్యలు అనేవి తగ్గబోతున్నాయి. మే మాసం నుండి పాజిటివ్ పాయింట్గా తీసుకోవచ్చు. పిల్లల యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. కుటుంబంలో శాంతియుత వాతావరణం అనేది ఉంటుంది. మానసిక బలాన్ని పొందగలుగుతారు. శారీరకంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా కన్యా రాశి వారు మానసికంగా ఉత్సాహంగా ఉంటారండి. తోబుట్టువుల యొక్క సహాయ సహకారాలు అనేవి ఖచ్చితంగా మీకు లభించబోతున్నాయి. ముఖ్యంగా సంతాన విషయంలో ఆనందాన్ని పొందుతారండి. మీ పిల్లలు విజయాన్ని సాధించటం కానీ, చదువు పైన ఏకాగ్రతను కనబరచటం కానీ, వారి యొక్క అభివృద్ధి మీరు కళ్ళారా చూడటం కానీ జరుగుతుంది. అదే మీకు పెద్ద ఆనందమైన విషయంగా చెప్పవచ్చు. అవివాహితులు ఎవరైతే ఉన్నారో వివాహ ప్రయత్నాలు అనేవి మే మాసం నుండి ఖచ్చితంగా కన్యా రాశి వారికి అనుకూలించబోతున్నాయండి. సంతాన ప్రయత్నాలకు కూడా మే మాసం నుండి అనుకూలంగా ఉండబోతుంది. నేను ఉగాది రాశి ఫలాల వీడియోలో కూడా అదే చెప్పానండి. కన్యా రాశి వారికి 2024 సంవత్సరం ఏప్రిల్ చివరి వరకు ఒకలా ఉంటుంది, మే 1 నుండి ఇంకొకలా ఉంటుంది అని చెప్పాను. గురువు యొక్క స్థాన మార్పుతో మీ జీవితంలో అనేక సానుకూల మార్పులు అనేవి మొదలవుతాయి. ఒకేసారి డ్రాస్టిక్ చేంజెస్ లేకపోయినా సరే క్రమక్రమంగా మీ పరిస్థితి అనేది మెరుగుపడుతుందండి. అయితే రాహు 7వ ఇంట్లో కలత్ర స్థానంలో ఉన్నాడండి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి వైవాహిక జీవితం విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామి కనుక మీకు ఏదైనా సలహాలు ఇస్తున్నా, మీతో ఏ విషయం గురించి అయినా మాట్లాడుతున్నా, మీకు నచ్చని విషయాల గురించి చర్చిస్తున్నా సరే వెంటనే జడ్జ్ చేయకుండా కాస్త ఓపికతో వినండి. సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఇప్పుడిప్పుడే గ్రహాలు మీకు అనుకూలంగా మారనున్నాయి. మెయిన్గా గురుగ్రహ యొక్క స్థాన మార్పు అనేది కన్యా రాశి వారికి ఒక వరంగా చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి 2024 సంవత్సర ప్రారంభం నుండి అంటువ్యాధులతో, కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడిన ఈ కన్యా రాశి వారికి గురువు మంచి స్థానంలోకి మారిన తర్వాత, మే 1వ తారీఖున బృహస్పతి వృషభ రాశిలోకి వచ్చిన తర్వాత శని భగవానుడు కూడా అనుకూలించటం వల్ల ఆరోగ్యం అనేది మెరుగుపడుతుందండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ఆరోగ్య సమస్యల నుండి చాలా వరకు ఉపశమనాన్ని పొందబోతున్నారండి. మానసిక దృఢత్వం అనేది ఏర్పడుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మధ్య మధ్యలో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయేమో కానీ మానసికంగా దృఢంగా ఉంటారండి. ధైర్యంగా ఉంటారు. ఎప్పుడూ లేనంత ధైర్యంగా ఉంటారు కన్యా రాశి వారు. ఆరోగ్యపరంగా అయితే పురోగతి ఉంటుందండి. మీ శక్తి సామర్థ్యాలు అనేవి పెరుగుతాయి. ఒక పక్క మానసికంగాను ధైర్యంగా ఉంటారు, ఇంకొక పక్క శారీరకంగా కూడా ఏప్రిల్ మాసం వరకు కంటే కూడా, ఆ సమయం కంటే కూడా చాలా రెట్లు మెరుగుదలను చూస్తారు. శని భగవానుడి యొక్క గోచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సరైన వైద్యం లభిస్తుంది, సరైన మందులు కూడా లభిస్తాయండి. అయితే ఇంకా మీ పైన రాహు కేతువుల యొక్క ప్రభావం ఉంది కాబట్టి మానసిక ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావం అనేది మీ పైన పడుతుంది.
రాహుకేతువులు మీలో ఉన్న భయాన్ని పెంచుతారు, తెలియని భయాన్ని పెంచుతారు. అప్పటి వరకు బాగానే ఉంటారు, అప్పటికప్పుడు లోన్లీగా ఫీల్ అవ్వటం కానీ, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని అప్పటికప్పుడు ఫీల్ అవ్వటం కానీ జరుగుతుంది. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి, ఎక్కువగా ఆలోచించవద్దు. అలాగే మీ జీవిత భాగస్వామి విషయంలో కూడా కన్యా రాశి వారు ఓపికగా కనుక వ్యవహరించినట్లయితే వైవాహిక జీవితంలోనూ కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉండవు. మెయిన్గా సంతానం వల్ల ఆనందాన్ని పొందుతారండి కన్యా రాశి వారు. ఇక కన్యా రాశిలో జన్మించిన విద్యార్థుల విషయానికి వస్తే విద్యాపరంగా కూడా మే మాసం నుండి అభివృద్ధిని చూస్తారండి. జ్ఞానంలో పెరుగుదలను చూస్తారు, ఏకాగ్రతను పెరగటం చూస్తారు. ఎందుకంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది మీ పైన బాగా ఉంది. గురుబలం ఉందనుకోండి, ఎటువంటి సమస్య వచ్చినా సరే ధీటుగా ఎదుర్కోగలుగుతారు. ఒంటి చేత్తో అన్ని పనులను చేయగలుగుతారు, ధైర్యంగా ఉండగలుగుతారు. కాబట్టి విద్యార్థులకు చదువుపైన ఆసక్తి అనేది పెరుగుతుందండి, కృషి పెరుగుతుంది, మంచి మార్కులను సాధించగలుగుతారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుతారండి. అత్యున్నత విద్యా సంస్థల్లో కూడా ప్రవేశాన్ని పొందగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ, ప్రైవేట్ ఎగ్జామ్స్కి కానీ, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కానీ, సాఫ్ట్వేర్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇంతకు ముందు కంటే ఇంకొంచెం బలంగా కనుక ప్రయత్నాలు చేస్తే సీట్ని సాధించడం పెద్ద పని కాదండి. ఉద్యోగ అవకాశాలు కూడా బాగానే ఉండబోతున్నాయి. శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారండి. ఉద్యోగం లేని వారికి కూడా ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. కాబట్టి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోండి. ఇంటర్వ్యూలకు హాజరయ్యేటప్పుడు కానీ, పరీక్షా సమయంలో కానీ మీరు ఎంత బాగా చదివినా, ఎంత జ్ఞానాన్ని పొందినా సరే రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల కొద్దిగా భయపడతారండి. తెలియని భయాన్ని కలిగిస్తాయి రాహుకేతువులు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే మే 1వ తారీఖు వరకు గురుగ్రహం మేషరాశిలో ఉన్నంత కాలం కూడా వ్యాపారంలో చిక్కులు కానీ, భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి సమస్యలు కానీ, న్యాయపరమైన చిక్కులు కానీ, అధికంగా డబ్బు ఖర్చు చేయటం కానీ జరిగింది. కానీ బృహస్పతి అనుకూల స్థానంలోకి ఇప్పుడు మారాడు కాబట్టి జీవితంలో, మీ వ్యక్తిగత జీవితంలోనూ అలాగే వ్యాపార విషయంలో కూడా అనుకూలమైనటువంటి మార్పులు ఉండబోతున్నాయండి. 2024 సంవత్సరం మే 1వ తారీఖు నుండి జీవితం అనేది కన్యా రాశి వారికి సాఫీగా సాగబోతుంది. అన్నీ క్రమంగా ఉంటాయని నేను చెప్పట్లేదు, కానీ ఏప్రిల్ కంటే అధిక రెట్ల సంతోషాన్ని పొందుతారండి. చేసే ప్రతి పనిలో కూడా కొద్దిగా ఆలస్యమైన గొప్ప విజయాన్ని సాధిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే మీ ఎదుగుదలను ఆపలేరండి. రహస్య శత్రువులు తమ శక్తిని కోల్పోతారు. మీకు చెడు చేద్దామని ఎంత ప్రయత్నించినా సరే చేయలేకపోతారు. ఈ మాసం నుండి ఆర్థిక పరంగా అభివృద్ధి అయితే కనిపిస్తుందండి. సమాజంలో శక్తివంతమైన స్థానానికి చేరుకుంటారు. కాబట్టి కన్యా రాశిలో జన్మించిన వారికి ఎవరికైనా ఉద్యోగం లేనట్లయితే జీవితంలో స్థిరపడటానికి ఇదే మంచి సమయం అండి. ఇది కనుక మీరు ఉపయోగించుకోకపోతే నష్టపోతారు. గురుబలం ఉంది కాబట్టి మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి కష్టపడండి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. న్యాయపరమైన చిక్కుల నుండి, చికాకుల నుండి బయటపడగలుగుతారు. మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కొత్త భాగస్వాములు దొరుకుతారు మీకు. వ్యాపార విస్తరణకు కూడా మే మాసం నుండి సాధ్యం అని చెప్పవచ్చండి. కాబట్టి గురు గోచారం అనేది కన్యా రాశి వారికి అదృష్టాన్ని ఇవ్వబోతుంది. నిజాయితీగా ఉన్నట్లయితే, ధైర్యంగా ఉన్నట్లయితే, అత్యాశకు పోకుండా ఉన్నట్లయితే, మీ స్వశక్తిపైనే నమ్మకాన్ని పెంచుకున్నట్లయితే, ఓపికతో ఉన్నట్లయితే ఖచ్చితంగా కన్యా రాశి వారు ఎటువంటి వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా సరే మే మాసం నుండి అనుకూల ఫలితాలను చూస్తారు అని గట్టిగా చెప్పవచ్చండి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల్లో మెరుగుదల ఉంది. విదేశీయాన ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. గుర్తింపును పొందుతారు. మీ పై అధికారుల యొక్క మన్నలను కూడా పొందుతారండి. అంటే మీ పై అధికారుల యొక్క మెప్పును పొందుతారు. మీ సృజనాత్మకతకు, మీ టాలెంట్కి గుర్తింపు లభిస్తుందండి. శని భగవానుడి యొక్క గోచారం కూడా అనుకూలంగా ఉండటం వల్ల మీ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు లభిస్తాయండి. అయితే అన్నీ అనుకూలంగా ఉంటుందా అంటే అన్ని విషయాల్లో అనుకూలం కాదండి. ఏప్రిల్ కంటే 2 రెట్ల ఎక్కువ మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అయితే
మీకు మెయిన్గా అనుకూలించని గ్రహాలు ఏవంటే రాహు గోచారం అనుకూలంగా లేవండి. కాబట్టి వ్యాపారంలో మధ్యలో రాహు యొక్క గోచారం వల్ల చిక్కులు వస్తాయి. కేతువు యొక్క గోచారం అనుకూలంగా లేదండి. కాబట్టి భయాన్ని, ఊగిసలాట ధోరణిని పెంచుతాడు మీలో. మే 10వ తారీఖున బుధుడు 8వ ఇంట్లోకి మేషరాశిలోకి ప్రవేశిస్తాడండి. అప్పటి నుండి కొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. మే 19వ తారీఖున శుక్రుడు మీ 9వ ఇంట్లోకి ప్రవేశిస్తాడండి. అక్కడ ఉన్న బృహస్పతితో కలిసి ఉంటాడు, గురువుతో పాటు ఉంటాడు. ఇది మీకు ద్రవ్య లాభాలను పెంచుతుంది. మనీ విషయంలో అనుకూలతలు పెరుగుతాయి. కాబట్టి మే 19వ తారీఖు తర్వాత నుండి కన్యా రాశి వారు ఎక్కడైనా పెట్టుబడులు పెడదాం అనుకుంటున్నా, స్థిరాస్తి పైన కావచ్చు, భూమి పైన కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, లేదా వ్యవసాయం పైన కావచ్చు, స్టాక్ మార్కెట్లలో కావచ్చు, షేర్ మార్కెట్లలో కావచ్చు, 19వ తారీఖు తర్వాత అనుకూలమండి. ఆర్థిక పరంగా అయితే కన్యా రాశి వారికి ఆదాయం అనేది పెరుగుతుంది. పొదుపు కూడా చేయగలుగుతారు. స్థిరాస్తుల వల్ల లాభాలు ఉంటాయి. ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేయడానికి కూడా మే 19వ తారీఖు నుండి మే చివరి వరకు అనుకూలమే. ఆర్థిక అభివృద్ధి అయితే ఉండబోతుందండి. అంటే ధనలాభాన్ని చూడగలుగుతారు. కోర్టు కేసుల్లో విజయాన్ని సాధించగలుగుతారు. సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయండి. సంతానం పొందే విషయంలో కావచ్చు, సంతానం ఉన్న వారికి వారి విజయం విషయంలో కావచ్చు అనుకూల మార్పులు అయితే ఉండబోతున్నాయి. అయితే పరిహారాల విషయానికి వస్తే మెయిన్గా కన్యా రాశి వారికి నెగిటివ్ పాయింట్ ఏంటంటేనండి, ఛాయాగ్రహాలు అనుకూలించట్లేదండి. కాబట్టి మధ్యలో మీకు ఏవైనా ఆటంకాలు వచ్చినా, కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు వచ్చినా, సడన్గా లోన్లీగా ఫీల్ అయినట్లుగా అనిపించినా, సడన్గా మీకు భయం వేసినా, భవిష్యత్తు మీద బెంగ కలిగినా సరే అదంతా కూడా రాహుకేతువుల యొక్క ప్రభావం అండి. కేతువు 1వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్య విషయంలోనూ ఆత్మవిశ్వాసం పైన ప్రభావం చూపుతాడు. కాబట్టి మంగళవారం రోజున కేతు స్తోత్ర పారాయణం చేయటం కానీ, కేతు మంత్ర జపం చేయటం కానీ మంచిదండి.